మతం అనే ఒక కాన్సెప్ట్ కూడా మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ మతానికి సంబంధించినటువంటి క్రైస్తవ సోదరులు కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ఆ పార్టీకి పెద్ద ఎత్తున తోడుగా నిలిచారు. కాకపోతే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా బలవంతులుగా ఉంటే సొంత మతానికి సంబంధించినటువంటి వాళ్ళు బలహీనులుగాను ఆర్థికంగా బడుగు బలహీనులుగాను ఉన్నటువంటి పార్టీగా ఆ పార్టీ ఉందంటే ఓటర్ బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, రాజకీయ అండదండలు ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి పట్టు అని 10 రూపాయలు కూడా పార్టీ ఖజానాకి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ₹1 కూడా అందుకు పెట్టినటువంటి దాఖలాలు మనం ఎక్కడా చూడలేదు. అదేమంటే మేము ప్రచారం చేసుకొని గుప్తదానాలు చేస్తామని చెప్తున్నారు. బట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ఏంటని మనకు తెలుసు. ఆర్మీని పరిశీలించడానికి వెళ్ళి ఆ రేంజ్ క్యాంపును సందర్శించడానికి కూడా వెళ్ళి పక్కోళ్ళ జేబులో నుంచి 500 తీసి ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తి ప్రచారం కోరుకోడు అని కానీ లేదంటే పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తాడని కానివ్వండి మనం చెప్పుకోవడం నిజంగానే హాస్యాస్పదం అయింది. ఆర్థిక బలం అనేది తక్కువ, తప్ప వేరొక ఆదాయం లేదు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముఖ్యమంత్రులుగా చేసిలేరు కాబట్టి ప్రజల మాట్లాడుతున్న సేపు నేను మాట్లాడలేదు. మీరు మీరు రాజకీయ అంటే ముఖ్యమంత్రులు కొడుకులందరూ మరి ముఖ్యమంత్రులు ఎందుకు గాల? మీరు రాజకీయ బలం ఆర్థిక బలం చాలా స్టోరీ చెప్పుకొచ్చారు కదా. 16 నెలలు జైలుకు పంపించి ఆర్థిక మూలాలన్నీ దెబ్బకొట్టి ఈడీ అటాచ్మెంట్ ఆస్తులు ఉన్నాయి. మా దగ్గర 100,000 కోట్ల నిల్వలు లేవు. సాక్షితో సహా డబ్బులతో అబద్ధాలు చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం తప్ప అప్పుడున్నటువంటి ఆస్తులకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 1000 కోట్ల ఆస్తులు పెరగడం మనమేం పన్నులు ఎగ్గొట్టలా మీలాగా. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాం. రైట్ రాయలుగా మాకు వ్యాపారాలు ఉన్నాయి. రైట్ రాయలుగా వ్యాపారాలు ఉన్నాయి. ఏం వ్యాపారాలు లేకుండా పవన్ కళ్యాణ్ మన పిఠాపురంలో 10 ఎకరాలు ఆడించుకున్నాడమ్మా. ఏం డబ్బులు వచ్చి కొన్నాడు? ఎమ్మెల్యేగా వచ్చి జీతంతో కొన్నాడా? ఏం వ్యాపారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఏం వ్యాపారం చేశాడు? ఒక్క సినిమా కూడా 100 కోట్లు అట్లా. ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువ. మీరు చెప్పినట్టు ఏం వ్యాపారాలు చేసి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడిపాడు? లేదంటే ఇప్పుడు పిఠాపురంలో పొలాలు లేదంటే ఈ స్థలాలు ఇవన్నీ ఆడించుకున్నాడు. వ్యాపారాలు చేసుకున్నాడమ్మా. ఏం వ్యాపారం చేశాడు? చంద్రబాబు నాయుడు దగ్గర ఏదైనా స్పెషల్ వ్యాపారం చేశాడా? చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా స్పెషల్ వ్యాపారం చేసుకున్నాడా? పవన్ కళ్యాణ్ వ్యాపారం ఏందమ్మా? ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆస్తులు గొడవలు కాదు కానీ ఒక్క నిమిషం ఉండండి. ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎమ్మెల్యేగా నెలకొచ్చే జీతంతోనే కొన్నాడా అధికారుల రంగాల పిఠాపురంలో 10 ఎకరాలు? ఒక్క నిమిషం దానికి అన్ని లెక్కలు తీద్దాం. మళ్ళీ ఒక డిబేట్ పెడతాం దాని మీద. ఎవరి డబ్బులు ఎలా వచ్చాయి, ఎవరికి యాడ్ నుంచి ఆర్థిక మూలాలు ఉన్నాయనేది అన్ని కూడా తీద్దాము. ఇప్పుడు అది కాదు కదా కాన్సెప్ట్. మాట్లాడండి రాయపాటి అన్న గారు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రాయపాటి అన్న గారు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఏర్పాటు సమయంలో సోనియా గాంధీ ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలో రాయపాటి అన్నగారు రాజకీయాల్లో లేరు, అదే బ్లాక్ టికెట్లు అని చెప్పేసి ఏదో ఒక మాట ఉన్నారు వెంకటరెడ్డి గారు. దానికి సమాధానం చెప్పండి. ఏంటి అసలు? ఏంది ఆ ఇష్యూ? ఏంటి అసలు? ఏం బ్లాక్ టికెట్లు సార్? ఆయన ఏమన్నాడన్నా బాత్రూమ్ కాడ కూర్చుకొని వచ్చే పోయే వాళ్ళు టికెట్లు చింపుకుంటా ఉంటే నేను ఆడ సినిమా చూడడానికి వెళ్ళాను కానీ వచ్చాను. మరి నేనే లేనప్పుడు నేను టికెట్లు ఆడాను. నేను కనిపించాను. నాకు అర్థం కాలేదు. చెప్పాను ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరు కదా. ఓదార్పు యాత్ర అన్ని ఆవిడంటే మీరు అంత సినిమా అభిమానులు కదా. సినిమా టికెట్లు ఇవే ఉంటాయి కదా. అందుకని సినిమా టికెట్లు వారని చెప్పారు. టికెట్లు అమ్మరా మీరు? సినిమా టికెట్లు తప్పే ఉంది అమ్మితే. మీకు ఆదాయం రాబడి కోసం ఏ సినిమా టికెట్లు నేనే లేదు. బ్లాక్ లో అమ్మితే తప్పు కానీ మామూలుగా అమ్మితే తప్పే ఉంది థియేటర్ లో. సగం మంది జనసేనలో అయ్యే కదా బ్లాక్ లో టికెట్ల మీ బ్యాచే కదా. మీరు లేరా దాంట్లో? మీరు లేరా దాంట్లో? అంటే మీరు నాయకులు మీ అధికార పాలన చాలా మంది అదే కదా. మీ అధికార పాలన చాలా మంది అమ్మేవాళ్ళే కదా. అవునవును నేను కొన్నాను మీ దగ్గర. మీరు అమ్ముతుంటే నేను కొన్నా. మీరు బ్లాక్ లో టికెట్ అమ్మితే సినిమా వద్దామని ఆ రోజు బాగుంది సినిమా అని ఇంద్రా సినిమా కొనుక్కోండి. మీరు అమ్ముతుంటే నేను కొన్నా. అదే ఎప్పుడెప్పుడు ఎదురుపడ్డావు నువ్వు? నేను బ్లాక్ టికెట్లు కూడా అంటున్నాను. అదే నువ్వు అమ్ముతుంటే నేను కొన్నానమ్మా అంటున్నా.
అదే నేను ఎక్కడ కనిపించాను నీకు ఏ థియేటర్ కడ వేసిన మాకట నువ్వు ఆటలో ఒక థియేటర్ అనుకో నాకు అర్థం కాదు. సరే సరే చిల్లర మాటలు చూడండి అసలు రాయపాట గారు చిల్లర మాటల ఏది మీరు మాట్లాడే భాషతో పోలితే నేను ఓ నాయన మీ వీడియోలు చూస్తే మీరు మహిళ మాట్లాడేటట్టు భారతదేశంలో ఏదన్నా మహిళ మాట్లాడేటట్టు మీరు ఎవరన్నా మాట్లాడారా? మాటలు అవి కాదు, మీరు చిల్లర మాటలు గురించారు. అసలు మీ నోరు తెరిస్తే మీరు వెంకటరెడ్డి గారు మీరు సబ్జెక్ట్ చివరికి వచ్చేసరికి మీరు మాట్లాడేస్తారు. మీరు మాట్లాడే మాటలు నోరు తెరిస్తే సరే 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 మాట్లాడతారు. మహిళలాగా మాట్లాడారు నోరు తెరిస్తే తీసుకోమని మహిళని బ్లాక్ చెప్పడం అనడం నాకు అర్థం కాలేదు. చెప్పులు తీసుకొని కొడతా అన్నా, నేను పేకలు మిసి చంపేస్తాను వెనక్కి తీసుకోవడానికి. ఏమయ్యా నేను తీసుకోవడానికి నేనేమన్నా లైవ్ లో చెప్పు తీసేట్టు చూపించి చెప్పులు తీసుకొని అంతా పేకలు మిసి చంపేస్తానా నేను వెనక్కి తీసుకోవాలన్నా? నీతి మంత్రులు వచ్చారు బయట నుంచి. నోరు తెరిస్తే రాయపాడారు గారు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి మీ వీడియో మీరు ఒకసారి చూసుకోవాలి. ఒక మహిళ మాట్లాడే ఒక మహిళ మాట్లాడే విధంగా మీరు ఏ రోజైనా మాట్లాడారా? ఒకసారి మీ వీడియోలు చూసుకోండి. మాకు అర్థం కాల అలా సంప్రదాయంగా మాట్లాడచ్చా? చెప్పండి మీరే. మీ జగన్మోహన్ బింబం నమ్మింది మర్చిపోయారా? తెలుగుదేశం వాళ్ళు ఆపాయా? మళ్ళీ నువ్వు సోది చెప్తున్నాడు వచ్చి నువ్వు నీతి మంత్రులు చెబుతావు. తొడలు కొట్టినాక ఎమ్మెల్సీ ఇచ్చారా బాబు? మీరు తొడలు కొట్టి ఆనాడేసు ఈనాడేసు అన్నాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారు. వాళ్ళు నీతి వాక్యాలు చెప్తున్నారు. మీ పార్టీలో తొడలు కొట్టిన చెప్పండి మీరే. కార్యకర్తలు గౌరవించరా? కార్యకర్తలు కాపాడుకోరా? సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోతాం. సబ్జెక్ట్ మాట్లాడంటే బ్లాక్ టికెట్ గురించి మాట్లాడారు. అమ్మాయిల గురించి నాకు అర్థం కాలేదు. ఆడవాళ్ళ గురించి బ్లాక్ టికెట్ గురించి మాట్లాడదు నాకు అర్థం కాలేదు. సబ్జెక్ట్ లో దీంట్లో ఏముంది సబ్జెక్ట్ మాట్లాడండి మీరు చెప్పండి మీరే. వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. ఆడవాళ్ళు టికెట్లు అమ్ముతా నేను కొనుక్కున్నా అంటే నాకు అర్థం కాలేదు. ఇది మీ సంప్రదాయం, ఇది గౌరవమా? దీని గౌరవం చెప్పండి అరుణ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు పార్టీ వైసీపీ పార్టీ అధికారం కోల్పోయాక వెంకటరెడ్డి అన్నకి ఆర్థిక ఆదాయం లేక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా ఫ్యామిలీని ఆదుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా వెళ్ళి బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తోడుగా వెంకటరెడ్డి అన్న వెళ్తున్నాడేమో. అట్లా చేస్తే మాట్లాడితే చాలా దూరం మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడిన భాషతో పోలిస్తే ఒక మహిళగా ఏ రోజన్నా మీరు మాట్లాడారా? నిజంగా మహిళా జాతి గమనించుకోవాలి. రాయపాడ అరుణ గారు మీరు మాట్లాడిన వీడియోలు మళ్ళీ ఒకసారి చూసుకోండి. మళ్ళీ మీరు వెళ్ళి ఒకసారి మీ వీడియోని మీ పక్కన వాళ్ళకి చూపించండి నేను మాట్లాడింది కరెక్ట్ కదా అని. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే మీరు నాకు నీతి వాక్యాలు చెప్పాలి. నోరు తెరిస్తే బూతులు మాట్లాడేవాళ్ళు మీరు. మీ గురించి నేను డిబేట్ లో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా. మీరు మాట్లాడతారు మళ్ళీ మాట్లాడు కూర్చుంటే లేకి మాట్లాడు కాపు ఎవరు లేకి మీరు నోరు తెరిస్తే మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు సుభాయిస్తారా? నోరు తెరిస్తే మీరు మాట్లాడే మాటలు అసలు కనీసం ఒక మహిళగా ఎవరైనా మీరు మాట్లాడారా? ఒక మహిళగా మీరు ఎవరైనా మాట్లాడారా? నిజంగా మీలాంటి మహిళలు ఉంటే మహిళా జాతి కలంకం. మీరు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. నోరు తెరిస్తే బూతులు అవతలాల మీద మీరు మళ్ళీ మహిళ చెప్పుకోవడం మానేయండి ఫస్ట్. తెలుసమ్మా తెలుసు మీరు నోరు తెరిస్తే మాట్లాడతారు తెలుసు. యూట్యూబ్ లో శ్రీనివాస్ చౌదరి గారు సబ్జెక్ట్